నమస్కారం అందరికి. ఇప్పుడు మనము డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఫస్ట్ సెమ్ లో సంస్కృత్ లో 4th క్వశ్చన్ పార్ట్ ఏ లో 4th క్వశ్చన్ మనకి ఏముంది, సత్సందర్భ వాక్యం లిఖత్ అని ఉంది. సో అందులో మనకి ఇలా సందర్భాలు ఇస్తారు. ఇచ్చినప్పుడు మనం దానికి ఇంట్రడక్షన్, కాంటెక్స్ట్, మీనింగ్ రాయాలి. సో ఇక్కడ మనకి ఫస్ట్ సందర్భం ఇచ్చారు. శ్రేయస యత్తు కామో అస్మి సుకర్మ అఖిలం జగత్ అని ఇక్కడ మనకు ఒక సందర్భం ఇచ్చారు. సో దాని మీనింగ్ ఏంటిది? ఇంట్రడక్షన్ మనకు అన్నిటికీ సేమ్ ఉంటది. కాంటెక్స్ట్ ఎవరితో చెప్పారు అంటే ఈ సందర్భం ఎవరెవరితో మాట్లాడారు అని చెప్పి రాయాలి. అది కూడా కొన్నిటికి సేమ్ ఉంటది, కొన్నిటికి డిఫరెంట్ ఉంటది. నెక్స్ట్ మీనింగ్ అంటే ఈ సందర్భం మీనింగ్ ఏంటిది అని రాసి ఉంటది. సో ఫస్ట్ మనకి ఇంట్రడక్షన్ ఏంటిదంటే, దిస్ సెంటెన్స్ ఈస్ టేకెన్ ఫ్రమ్ ది లెసన్ ముదాభి శక్తుం వరదః త్వం అర అసి అబ్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ది అయోధ్య కాండః ఆఫ్ రామాయణ రిటర్న్ బై వాల్మీకి. ఇది మనకి ఎక్కడి నుంచి తీసుకున్నారంట, అయోధ్య కాండ నుంచి, రామాయణంలో నుంచి వాల్మీకి గారు రాశారని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్ కాంటెక్స్ట్ అంటే ఎవరెవరితో చెప్పారంట, ద కింగ్ దశరథ అనౌన్స్డ్ టు ది ఇన్వైటెడ్ ఆల్ కింగ్స్. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఒక సిచ్యువేషన్ జరుగుతుంది. ఎలాంటి సిచ్యువేషన్? ఒక సభ ఉందంట. ఏదైతే మన రాముడు దశరథుడు వాళ్ళు ఉంటారో అలా అక్కడ ఒక సభ, రాజ్యసభలో ఎక్కడైతే దశరథుడు ఉన్నాడో అక్కడ ఏమైందంట, చాలా మంది ఎవరైతే రాజులను ఉన్నారో వాళ్ళందరినీ ఇన్వైట్ చేసిరంట. సో దశరథుడు ఆ రాజులందరికీ చెప్తున్నాడంట. ఏమని చెప్తున్నాడు? ఐ విష్ టు అడోర్ ది హోల్ వరల్డ్ విత్ యూనిక్ గుడ్ లక్ అండ్ హ్యాపీనెస్. నేను ఈ లోకం మొత్తానికి గుడ్ లక్ ఇంకా హ్యాపీనెస్ రావాలని చెప్పి కోరుకుంటున్నా అని చెప్పి దశరథుడు ఆ వచ్చిన కింగ్స్ అందరికి చెప్తున్నాడంట. నెక్స్ట్ ఇప్పుడు మనము ఈ ఏదైతే ఇక్కడ మీనింగ్ ఉందో, సో ఈ సందర్భంకి ఇదే ఎలా వస్తుంది అని చెప్పి మనకి డౌట్ రావచ్చు. సో ఇక్కడ మనకి ఎలా ఉంది, సుఖం అఖిలం జగత్. సుఖం అఖిలం అంటే ఏంటిది? గుడ్ లక్ ఇంకా హ్యాపీనెస్ అని చెప్పి దాని మీనింగ్. సో ఆ సందర్భానికి ఆ మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ జీర్ణస్య శశీరస్య విశాంతి మబీరోచయే. సేమ్ పైన ఏదైతుందో అదే వస్తుంది. కాంటెక్స్ట్ కూడా సేమ్ అంట. అంటే దశరథుడు వచ్చిన రాజులందరికీ చెప్తున్నాడంట. ఏమన్నా మీనింగ్ ఏంటిదంట, ఐ విష్ టు గివ్ రెస్ట్ టు దిస్ ఓర్న్ అవుట్ బాడీ. అంటే ఇప్పుడు ఎవరైతే తల్లిదండ్రులు ఉంటారో వాళ్ళు వాళ్ళ పిల్లలకి ఏమైతే రాజ్యం ఉందో అది అప్పగించేసి వాళ్ళు ఓల్డ్ అయిపోయిన తర్వాత వాళ్ళు రెస్ట్ తీసుకోవాలంట అనుకుంటారు కదా, లైక్ రిటైర్మెంట్ లాగా. సో దశరథుడు కూడా వచ్చిన కింగ్స్ అందరికీ చెప్తుండంట, నేను ఇంకా ముసలివాడిని అయిపోయాను కదా, సో ఇప్పుడు నేను ఈ ఏదైతే పదవి ఉందో అక్కడ నుంచి తప్పుకోవాలనుకుంటున్నాను అని కోరుకుంటున్నాను. అంటే విష్ అని అంటున్నారు కదా, సో కోరుకుంటున్నారు అని చెప్పి అన్నారు. సో ఇక్కడ మనకి ఏముంది అంటే మన శరీరం ఏదైతుందో అంటే ఆయనది చాలా వీక్ అయిపోయింది అని చెప్పి, సో దాంట్లో ఆ వర్డ్ గుర్తుపెట్టుకుంది, దానికి ఈ మీనింగ్ వస్తుంది అని చెప్పి. నెక్స్ట్ వృష్టిమన్యం మహామేఘం నర్దన్మివ బహిర్నః. సో ఇప్పుడు ఈ సందర్భానికి మనకి ఇక్కడ ఏదైతే ఇంట్రడక్షన్ ఉందో అది సేమ్ ఫస్ట్ దాని లాగానే. కాంటెక్స్ట్ ఏంటిదంట, ఆఫ్టర్ దశరథ స్పీచ్ ద కింగ్స్ అసెంబ్ల్డ్ ఇన్ ద కౌన్సిల్ అప్లాడెడ్ ద ఎంపరర్. సో దశరథుడు ఇలా ఈ రెండు సందర్భాల్లో మాట్లాడినారు కదా, సో అలా మాట్లాడిన తర్వాత వచ్చిన కింగ్స్ అందరూ అప్లాడెడ్ అంటే ఏంటిది, క్లాప్స్ కొడుతున్నారంట. ఎవరైతే మన దశరథుడు ఉన్నాడో అంటే రాముడు వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో అతనికి క్లాప్స్ కొడుతున్నారంట. సో క్లాప్స్ కొడుతూ ఏమంటున్నారంట, ఎలా క్లాప్స్ కొడుతున్నారంట, యాజ్ ద పికాక్స్ ఇన్ డిలైట్ వెన్ దే సీ ది రైనింగ్ గ్రేట్ క్లౌడ్. ఎప్పుడైతే వర్షం కురుస్తున్నప్పుడు పికాక్ ఎంత ఆనందంగా ఉంటుందో సో అంత ఆనందంగా వాళ్ళు చప్పట్లు కొడుతున్నారంట. ఎవరికి? దశరథునికి. నెక్స్ట్ బహావో నృప కళ్యాణ గుణః పుత్రస్య సంతితో. సో ఇక్కడ మనకి దీనికి మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారు అంటే వృష్టి మన్య మహామేఘం. సో ఇక్కడ మనకి ఏదైతే మీనింగ్ ఉందో అందులో కూడా మేఘం అని ఉంది కదా, సో క్లౌడ్. సో మహామేఘం అంటే ఏంటిది, ఎప్పుడైతే మనకి క్లౌడ్స్ ఇంకా రైనింగ్ ని చూసి పీకాక్స్ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాయో సో అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు అని చెప్పి ఇది దీనికి ఇలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బహావో నృప కళ్యాణ గుణః పుత్రస్య సంతితో అని చెప్పి ఇక్కడ ఉంది కదా, సో దీనికి కళ్యాణ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. దీని మీనింగ్ ఏంటిదో చూద్దాము. ఇంట్రడక్షన్ సేమ్ ఫస్ట్ దాని లాగానే. కాంటెక్స్ట్ ఎవరైతే అక్కడికి వచ్చిన కింగ్స్ అందరు ఉన్నారో వాళ్ళు దశరథునికి చెప్తున్నారంట. ఏమని చెప్తున్నారంట, ఈ లోకంలో ఉన్న అంటే గుడ్ క్వాలిటీస్, ఎంతైతే గుడ్ క్వాలిటీస్ ఉంటాయో అన్ని గుడ్ క్వాలిటీస్ మొత్తం మీ సన్ లో ఉన్నాయి. సన్ అంటే ఎవరు? రాముడిలో ఉన్నాయి. అన్ని గుడ్ క్వాలిటీస్ మీ రాముడిలో ఉన్నాయని చెప్పి చెప్తున్నారంట ఎవరైతే వచ్చిన కింగ్స్ ఉన్నారో వాళ్ళందరూ దశరథునికి. నెక్స్ట్
దివ్యై గుణో శక్రసమో రామః సత్యపరాక్రమః. సో ఇది ఇంట్రడక్షన్ సేమ్ ఫస్ట్ దాని లాగానే. ఇది ఎవరు చెప్తున్నారు, ఎవరైతే కింగ్స్ వచ్చినారో వాళ్ళందరూ ఇది కూడా సేమ్ దశరథునికి చెప్తున్నారంట. ఏమని చెప్తున్నారంట, ఎవరైతే రాముడు ఉన్నాడో దశరథునికి ఏమని చెప్తున్నారు అంటే రాముడికి ఎలాంటి క్వాలిటీస్ ఉన్నాయంట, హైయెస్ట్ క్వాలిటీస్ ఉన్నాయంట. ఎలాగా ఒక హీరో లాగా, అంటే ఒక శత్రుయుని లాగా, అంటే యుద్ధం మంచిగా చేస్తారు చూడండి, అలాంటి వ్యక్తులు ఉంటారు కదా. సో అలాంటి అంటే గొప్ప గొప్ప క్వాలిటీస్ ఉన్నాయి చాలా. వేలర్ అంటే ఏంటిదంటే శత్రుయుడు. ఇంకా హీరోయిజం అంటే ఏంటిది అంటే అంత మంచి గొప్ప క్వాలిటీస్, వేరే వాళ్ళకి హెల్ప్ చేసే క్వాలిటీస్, లేదంటే ఫుడ్ పెట్టే క్వాలిటీస్. అంటే ఇప్పుడు దశరథుడు ఏమనుకుంటున్నాడు, రాముణ్ణి కింగ్ చేయాలనుకుంటున్నాడు కదా. సో అందుకే అందరూ ఎవరైతే కింగ్స్ ఉన్నారో వాళ్ళు సజెస్ట్ చేస్తున్నారు అనమాట, రాజు మంచి వ్యక్తి, అంటే ఎవరైతే మనకి రాముడు ఉన్నాడో అతను చాలా మంచి వ్యక్తి, మీరు అసలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, నిర్భయంగా మీ రాజ్యాన్ని అతని చేతుల్లో పెట్టొచ్చు, అతను మీకంటే మంచిగా పాలిస్తాడు అని చెప్పి వాళ్ళు ఇంకా సపోర్ట్ చేస్తున్నారు అనమాట అలా చెప్పుకుంటా. నెక్స్ట్ పౌరాణ స్వజన వాణిత్యం కుశలం పరిపుచ్చతి. సో ఇంట్రడక్షన్ సేమ్ ఫస్ట్ దాని లాగానే రాయాలి. నెక్స్ట్ కాంటెక్స్ట్ అంటే ఏంటిది, ఎవరికి ఎవరు చెప్తున్నారు. సో ఇది కూడా సేమ్, ఎవరైతే వచ్చిన రాజులు ఉన్నారో వాళ్ళు దశరథునికి చెప్తున్నారంట. ఏమని చెప్తున్నారంట, రాముడు ఏం చేస్తాడంట, ఎవరైతే పీపుల్ ది వెల్ఫేర్ అంటే ఏంటిది, ప్రజల బాగోగులు ఉంటాయి కదా. సో అవి కూడా చూసుకుంటాడంట. ఎలా చూసుకుంటాడంట, సొంత మనుషుల్ని చూసుకున్నట్టు, అంటే లైక్ వాళ్ళ బ్రదర్ సిస్టర్స్ ని చూసుకున్నట్టే, వాళ్ళకి ఏం కావాలన్నా కూడా వాళ్ళ తోడు ఉంటాడంట రాముడు. అంత మంచి వ్యక్తి అని చెప్పి ఆ రాజులు ఎవరైతే దశరథుడు ఉన్నాడో అతనికి చెప్తున్నాడు. వస్యః శ్రేయసి జాతస్య దిష్టయసౌ తవ రాఘవః. సో ఇక్కడ ఏమంటున్నారు, వత్సహ అంటే ఇది ఎవరు చెప్తున్నారు, సేమ్ ఎవరైతే కింగ్స్ ఉన్నారో వాళ్ళు దశరథునికి చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు, ఓ దశరథ, బికాస్ ఆఫ్ యువర్ గుడ్నెస్ రామ బికేమ్ యువర్ సన్ టు లుక్ ఆఫ్టర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్. సో మీరు చేసుకున్న మంచి పనుల వల్లనే మీకు రాముడు కొడుకులాగా పుట్టినారు. సో అతను మీ తర్వాత కూడా ప్రజల బాగోకులు మంచిగా చూసుకుంటారు అని చెప్పి రాజులు ఎవరు చెప్తున్నారు, దశరథునికి చెప్తున్నారు. సో ఇది మనకి దీని మీనింగ్. నెక్స్ట్ సర్వసే లోకస్య హితే నివిష్టం. సో ఇక్కడ మనకి ఇది కూడా సేమ్ ఇంట్రడక్షన్ ఫస్ట్ దాని లానే ఉంటది, ఫస్ట్ దగ్గర చెప్పుకున్న లాగానే. నెక్స్ట్ కాంటెక్స్ట్, ఇది కూడా సేమ్, ఎవరైతే వచ్చిన కింగ్స్ అందరు ఉన్నారో వాళ్ళు దశరథునికి చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు, ద గుడ్ క్వాలిటీ రామ క్రియేట్స్ వెల్ఫేర్ ఫర్ ది ఎంటైర్ వరల్డ్. రాముడి దగ్గర ఉన్న క్వాలిటీస్ అన్నిటి వల్ల ఏం చేస్తుందంట, అదేంటి మన లోక కళ్యాణానికి ఉపయోగపడతాయంట. అంటే మన లోకం ఇంకా మంచి రేంజ్ లోకి వెళ్ళడానికి, అంటే రాముడున్న క్వాలిటీస్ అన్ని వేరే వాళ్ళు నేర్చుకొని మన లోకం ఏదైతుందో అది లోక కళ్యాణం అవుతుందంట. అంటే చాలా మంచిగా మారుతుందంట మన లోకం అని చెప్పి చెప్తున్నారు. సో ఇక్కడ మనం దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, సర్వస్య లోకస్య అని ఉంది కదా. సో సర్వస్య లోకస్య అంటే ఏంటిది, ఎంటైర్ వరల్డ్. సో మొత్తం వరల్డ్ అంతా వెల్ఫేర్ అంటే కళ్యాణం, అంటే బాగోకులు, మన లోకం మొత్తం మంచిగా అవుతుంది అని చెప్పి. నెక్స్ట్ ఇక్కడ వత్సహ అని ఉంటది. సో వత్సహ ఉన్నప్పుడు ఓ దశరథ అని ఉంటది. సో ఇది మనకి క్వశ్చన్ నంబర్ 4. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.